తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. కళా తపస్వి కె విశ్వనాథ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన జీవితంలో జరిగిన ఎన్నో సందర్భాలు, ఎన్నో విషయాలు, ఫ్లాప్స్ ఏంటి, గెలుపులు ఏంటి, ఆయన మనకి తెలియని చాలా విషయాలు, ఆయన ఒక ఎంత సినిమాలు తీస్తున్నా కళల మీద ఎంత ఇదిగా ఉన్నా ఒక సైడ్ రెబల్గా కూడా కనిపిస్తూ ఉన్నట్టుగా వార్తలు కూడా వస్తుండేవి. మరి ఆయన జీవితంలోని చాలా అంశాలను ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు సినీ క్రిటిక్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. సో కళా తపస్వి కె విశ్వనాథ్ గారు అనగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేది కళలు. ఆయన కళలకి ఎంత ప్రాధాన్యం ఇచ్చారంటే, ఒక స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉన్నారు, మళ్ళీ ఎలా మార్చుకున్నారు ఆయన ధోరణి అని చెప్పేసి వింటూ ఉంటాం. మీకు ఆయన గురించి బాగా గుర్తుండిపోయే అంశాలు, మిమ్మల్ని ఆలోచింపజేసేలా అనిపించిన విషయాలు ఏమైనా ఉన్నాయా సార్? అంటే విశ్వనాథ్ గారు ఆయన శంకరాభరణం తర్వాత ఆయనకి కళా తపస్వి అనే బిరుదు వచ్చింది. అయితే ఈ కళా తపస్వి అని పిలవటం మొదలుపెట్టిన తర్వాత ఆయనకే డౌట్ వచ్చింది. నన్ను ఇలా పిలుస్తున్నారు వాళ్ళు. అప్పటికి ఆయనకి కొన్ని అలవాట్లు ఉండేవి. అంటే జరదా పాన్ వేసుకోవటం, ఇలాంటివి కొన్ని అలవాట్లు ఉండేవి. ఇదేమిటి, నాకు ఇవన్నీ ఉన్నాయి కదా, నన్ను వీళ్ళందరూ కళా తపస్వి అని ఏదో ఋషి పాత్ర ఇస్తున్నారు నాకు జీవితంలో, ఇలా కొనసాగచ్చా లేదా అని ఆయనకి ఏదో డౌట్ వచ్చి ఆయన ఇంకో పెద్ద మనిషిని రిఫరెన్స్ అడిగాడు. అడిగితే పర్వాలేదులే, నువ్వు డెడికేటెడ్గా సినిమా చేస్తున్నావు అని మాత్రమే అన్నారు వాళ్ళు, కాబట్టి నువ్వు అది తీసేసుకో, ఏం పర్వాలేదు అని చెప్పి భరోసా ఇచ్చిన తర్వాత ఆయన బట్ ఆయన కూడా ఇంటర్వ్యూస్ లో కూడా కళా తపస్వి అని పిలవకండి నన్ను అనే చెప్పేవాడు. కానీ ఎందుకైనా మంచిది అనే ఉద్దేశంతో ఆయనకి ఇది ఉండేది. నిజానికి ఆయన ప్రారంభంలో కళా తపస్వి కాదు. కళ అంటే ఆయన సినిమాలు మామూలు కథలతో వచ్చిన సినిమాలు కూడా ఉన్నాయి. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఎన్టీ రామారావు గారితో ఆయన 4 సినిమాలు చేశాడు. ఇది అంటే రామారావు గారితో సినిమాలు చేయటం మాత్రమే కాదు, రామారావు గారితో ఆయన ఇండస్ట్రీకి రావడానికి ముందు కూడా ఈయనకి ఎన్టీఆర్ తెలుసు. ఎన్టీఆర్ ఏసీ కాలేజీలో చదివాడు. ఆయన గుంటూరు ఏసీ కాలేజీలో అయిపోయిన తర్వాత మంగళగిరిలో ఆయన రిజిస్ట్రార్గా పనిచేశాడు. ఈ పని చేస్తున్న క్రమంలో ఈయన విజయవాడలో ఉండేవాడు విశ్వనాథ్ గారు. ఈయన అదే ఏసీ కాలేజీలో వాళ్ళ తర్వాత 3వ బ్యాచ్ 4వ బ్యాచ్ అయింది. అలా ఆయనతో పాటు ట్రైన్లో ట్రావెల్ అయినటువంటి అనుభవం ఉంది ఈయనకి ఎన్టీఆర్తో. ఆయన ఎన్ఏటి అనే పేరుతో, అంటే నేషనల్ ఆర్ట్ థియేటర్స్ అనే పేరుతో నాటకాలు వేసేవాడు రామారావు గారు. విజయవాడ లక్ష్మీ టాకీస్లో ఆడేవాళ్ళు. ఆ నాటకాలు చూసిన అనుభవం కూడా ఉంది ఈయనకి, విశ్వనాథ్ గారికి. అలా ఆయనకి ఎన్టీఆర్ ఇండస్ట్రీకి వెళ్ళటానికంటే ముందే తెలుసు. ఆ తర్వాత ఈయన కూడా ఎన్టీఆర్ వెళ్ళినటువంటి వాహిని కాంపౌండ్కే వెళ్ళాడు. ఎందుకు వెళ్ళారంటే, విజయ పిక్చర్స్ విజయవాడలో వాహిని వాళ్ళకు ఒక డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఉండేది. అదే తర్వాత విజయ పిక్చర్స్గా మారింది. విజయ పిక్చర్స్, విజయ కంబైన్స్ అనే పేరుతో విజయవాడలో ఒక డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఉండేది. అది చాలామంది విజయవాడదే అనుకుంటారు, కానీ కాదు, చెర్కూరు పూర్ణచంద్రరావు గారిది. ఆయనతో పాటు ఇంకో 4 భాగస్వాములు ఉన్నారు దానిలో. వాళ్ళందరి నేతృత్వంలోనూ విజయవాడ భాగస్వామ్యం కూడా ఉండేది. దానిలో భాగస్వామ్యం మాత్రమే, కానీ విజయవాడ సినిమాలని వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు. ఆ కంపెనీకి విశ్వనాథ్ గారి ఫాదర్ మేనేజర్గా ఉండేవాడు. అలా సినిమా పరిశ్రమతో ఆయనకి ముందే లింక్ ఉంది. అంటే ఈయన కూడా ఒక రకంగా, మనం ఈ మధ్య కాలంలో చాలా మందిని సెలబ్రిటీ పిల్లల్ని వారసత్వంలో వస్తున్నటువంటి పిల్లలు అని మాట్లాడుకుంటున్నాం. అలా ఈయన కూడా వారసత్వపు వ్యవహారమే విశ్వనాథ్ గారు. ఆయన బీఎస్సీ కంప్లీట్ అయిపోగానే వాళ్ళ ఫాదర్కి చెప్పాడు, నాకు బీఎస్సీ అయిపోయింది కదా, నేను పై చదువులకు వెళ్తాను అని. ఆయన యాక్సెప్ట్ చేయలేదు. యాక్సెప్ట్ చేయకుండా వెళ్ళి నేరుగా వాహిని వారిని అడిగారు, బిఎన్ రెడ్డి గారిని అడిగారు, ఇలా మా అబ్బాయి డిగ్రీ అయిపోయిందండి, ఇక్కడే ఏదో పనిలో పెట్టేద్దాం అనుకుంటున్నాను మన కంపెనీలోనే అన్న ధోరణిలో.
అప్పుడు వాళ్ళు రికార్డింగ్ థియేటర్ ప్రారంభిస్తున్నారు వాహినిలో. ఓకే. ఆ రికార్డింగ్ థియేటర్లో పెట్టేసి అసిస్టెంట్గా అలా నేర్చుకుంటాడు, పని నేర్చుకుని ఇక్కడే ఉంటాడు అని ఆయన భరోసా కల్పించాడు. అలా సౌండ్ డిపార్ట్మెంట్లోకి ఎంట్రీ ఇచ్చాడు ఈయన ఓకే. ఆ రికార్డింగ్ థియేటర్లో. అవును. అక్కడే రామారావు గారు కూడా వాహినిలోనే ఉండేవాడు. ఆయన విజయకి పర్మనెంట్ ఆర్టిస్ట్. ఇలా మొదలైన ప్రయాణం. ఆయన ఈ రికార్డింగ్ జరుగుతున్న సమయాల్లో ఆ సినిమాలు చూసి కొన్ని కామెంట్స్ చేసేవాడు. ఓకే. ఈ కామెంట్స్ విని ఆదుర్తి సుబ్బారావు గారు, నువ్వు చాలా మాట్లాడుతున్నావు కాబట్టి నువ్వు ఇక్కడ కాదు, నువ్వు నెమ్మదిగా డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి వచ్చేయని చెప్పి తన దగ్గరికి అసిస్టెంట్ తీసుకున్నాడు ఆయన. తీసుకున్న తర్వాత ఆయన దగ్గర స్టోరీ డిస్కషన్స్లో కూర్చోవడం, ఆయన సినిమాలకి పని చేయటం అలా మొదలైంది. అవును. మొదలయ్యి ఆయన మూగ మనసులు సినిమాకి దాదాపు కొంత భాగం ఆయనే షూట్ చేశాడు. ఓకే. అలాగే అన్నపూర్ణ పిక్చర్స్కి ఆదుర్తి సుబ్బారావు గారు పర్మనెంట్ డైరెక్టర్. అవును. అయితే ఆ సినిమాలకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ దుక్కుపాటి మధుసూదన్ రావు గారు చేసేవారు. ఓకే. అంటే ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే ప్రొడ్యూసర్లే స్క్రిప్ట్ తయారు చేసుకునేవాళ్ళు, ఒక రైటర్ని పెట్టుకుని. స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత ఈ స్క్రిప్ట్ ఎవరు డైరెక్ట్ చేస్తే బాగుంటుంది ఓకే అని అప్పుడు ఒక డైరెక్టర్ని ప్రవేశపెట్టి ఆ డైరెక్టర్కి కథ చెప్పి ఆయన చెప్పిన మార్పులు కూడా చేసి ఆ తర్వాత ఎవరైతే బాగుంటుందని ఆర్టిస్ట్ సెలక్షన్కి వెళ్ళేవాళ్ళు. ఓకే. అది అప్పటి పద్ధతి. అందుకని దుక్పాటి మధుసూదన్ రావు గారే తన సినిమాలకు సంబంధించి ఏ కథ సినిమా తీయాలి అనేది ఆయనే డెసిషన్ తీసుకునేవాడు. ఓకే. ఆయనే స్క్రిప్ట్ తయారు చేసుకునేవాడు, ఆయనే స్క్రీన్ ప్లే తయారు చేసుకునేవాడు. మొత్తం ఫైల్ తయారైన తర్వాత డైరెక్టర్ చేతిలో పెట్టేవాడు. ఓకే. ఇది ఆయన కార్యక్రమం. అక్కడికి ఆదుర్తి సుబ్బారావు గారి ద్వారా విశ్వనాథ్ గారు ప్రవేశించాడు. ఓకే. అప్పుడు వాళ్ళ సినిమాలన్నిటికీ డాక్టర్ చక్రవర్తి కావచ్చు, మాంగళ్య బలం, ఈ సినిమాలన్నిటికీ, వెలుగు నీడలు, ఆదుర్తి గారు అన్నపూర్ణలో చేసిన సినిమాలన్నిటికీ దుక్కుపాటి మధుసూదన్ రావు గారి స్క్రిప్ట్ వర్క్లో ఉండగా ఈయన ఆయనకు అసిస్టెంట్గా ఉండేవాడు దుక్కిపాటి గారి దగ్గర. అలా దుక్కిపాటి మధుసూదన్ రావు గారి ప్రభావం ఉంది. ఆదుర్తి సుబ్బారావు గారి ప్రభావం కన్నా కూడా దుక్కిపాటి మధుసూదన్ రావు గారి ప్రభావం విశ్వనాథ్ మీద ఉంది బలంగా. అలాగే శాంతారాం గారి ప్రభావం కూడా ఉంది ఈయన మీద. శాంతారాం అంటే దో అంకే బారా హాత్ సినిమా తీశాడు హిందీలో ఆయన. చాలా సినిమాలు, నవరంగు, ఇవన్నీ ఆయన తీసిన సినిమాలే. అలాగే స్త్రీ అని ఒక సినిమా తీశాడు. ఆ స్త్రీ అనే సినిమాలో హీరోగా రామారావు గారితో చేయించాలని ఆయన మెడ్రాస్కు 2-3 సార్లు వచ్చి ఈయన చేయనంటే వదిలేసి వెళ్ళిపోయాడు. అంటే హిందీ సినిమాలో చేయటం నాకు ఇష్టం లేదు, అంటే మెడ్రాస్లో తీస్తే చేస్తాను, బాంబే వచ్చి చేయను అని ఇలా వద్దనుకున్నాడు ఆయన. అలా ఆ శాంతారాం గారి ప్రభావం ఉండేది ఈయన మీద, విశ్వనాథ్ గారి మీద. ఈ నాట్యము, గానము, మ్యూజిక్కి సంబంధించిన టేస్టు, ఇవన్నీ ఆయనకి శాంతారాం గారి ఇన్ఫ్లుయెన్స్. అలాగే సినిమాలో ఏదో ఒక సామాజిక ప్రయోజనం ఉండాలి, సినిమా ద్వారా మనం ఏదో ఒక సందేశం ఇవ్వాలి, ఒక మెసేజ్ ఇవ్వాలి అనేటువంటి అభిప్రాయం కలగటానికి దుక్కిపాటి మధుసూదన్ రావు కారణం. అలా దుక్కిపాటి మధుసూదన్ రావు ప్లస్ శాంతారాం ఈజ్ ఈక్వల్ టు విశ్వనాథ్, అలా ఒక ఈక్వేషన్ చేసుకోవచ్చు. ఇలా ఆయన అన్నపూర్ణలో మధుసూదన్ రావు గారి దగ్గర ఉన్న రోజుల్లోనే అక్కినేని నాగేశ్వరరావు గారికి ఒక స్టోరీ కూడా అదే లేదా అంటే ఆత్మగౌరవం అనే సినిమాకి ఆయన మొదటి డైరెక్టర్. ఆయన మొదట డైరెక్ట్ చేసిన సినిమా ఆత్మగౌరవం. అది ఆ బ్యానర్లోనే వచ్చింది. అన్నపూర్ణ అంటే చాలామంది నాగేశ్వరరావు గారి కంపెనీ అనుకుంటారు, అది దుక్కిపాటి మధుసూదన్ రావు గారి. ఆ బ్యానర్కి పెట్టిన అన్నపూర్ణ ఈయన వైఫ్ కాదు, నాగేశ్వరరావు గారి వైఫ్ కాదు, మధుసూదన్ రావు గారి పిన్ని గారి పేరు అది. అది ఆ కథ. అక్కడ ఈయన ఉండేవాడు. ఆ కంపెనీలో నాగేశ్వరరావు గారు కూడా భాగస్వామి. అలా నడుస్తూ ఉండగా చక్రభ్రమణం అని ఒక నవల కొన్నాడు ఆయన. ఎక్కువ నవలా చిత్రాలే తీశాడు ఆయన, మెజారిటీ బెంగాలీ నవల, లేకపోతే బెంగాలీ సినిమా రీమేకు, లేదంటే తెలుగు నవలలు, వీటి మీదే వెళ్ళింది మధుసూదన్ రావు గారి సినిమాలన్నీ అవే. అలా ఆయన చక్రభ్రమణం అనే నవల కొని దాన్ని డాక్టర్ చక్రవర్తి అనే పేరుతో స్క్రిప్ట్ తయారు చేసి ఆ చేసే క్రమంలో విశ్వనాథ్ గారికే ఆ సినిమా డైరెక్ట్ చేసే అవకాశం ఇవ్వాలి అనుకున్నాడు ఆయన. అనుకుని నువ్వే డైరెక్ట్ చేసే సినిమా అని చెప్పాడు. చెబితే ఈయనకి ధైర్యం చాలు, లేదులేండి ఆయనతోనే చేయించేద్దాం సుబ్బారావు గారితోనే అని అలా నడిచింది.
ఈ ప్రయాణంలోనే ఆయన చేసేటువంటి సినిమాలు, ఆదుర్తి గారు బయట చేసే సినిమాలకు కూడా ఈయనే పనిచేసేవాడు. ఓకే. మోగ మనసులు సినిమాకి ఆయన దాదాపు సెకండ్ యూనిట్ డైరెక్టర్గా వ్యవహరించాడు. ఎందుకు వ్యవహరించేవాడు? ఆ రోజుల్లో ఆదుర్తి గారి సినిమాలకు విశ్వనాథ్ గారు ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఎందుకు తీసుకోవాల్సి వచ్చేది అంటే, ఆయన సుబ్బారావు గారి మీద బాపు గారి కార్టూన్ ఒకటి ఉంది. ఆయన ట్రైపాడ్ వేసి కెమెరాలోంచి చూస్తూ ఉంటాడు సుబ్బారావు గారు. ఆ ట్రైపాడ్లో ఒక కాలు మెడ్రాస్లో ఉంటుంది, ఒక కాలు హైదరాబాద్లో ఉంటుంది, ఒక కాలు బాంబేలో ఉంటుంది. ఓకే. అలా ఆయన హైదరాబాద్లో నాగేశ్వరరావు గారి సినిమాలు, బాంబేలో కూడా సినిమాలు తీసేవాడు. ఆయన హిందీ సినిమాలు కూడా చేసేవాడు. మిలన్ ఇవన్నీ ఆయన చేసినవి. ఓకే. మెడ్రాస్లో ఒక కాలు తమిళ సినిమాలు కూడా చేసేవాడు ఆయన. తమిళ సినిమాలు, అక్కినేని గారి సినిమాలు, హిందీ సినిమాలు, ఈ 3 నడిపేవాడు ఆయన ఏకకాలంలో. ఓకే. ఈ నడుపుతున్న టైంలో కొన్ని సన్నివేశాలు ఈయనకి చెప్పేసి నువ్వు తీసేయని చెప్పేవాడు, వెళ్ళిపోయేవాడు. ఫ్రీ హ్యాండ్ ఇచ్చేవాడు. అలాగే తమిళ్లో ఒక అసిస్టెంట్ని పెట్టుకుని ఆయనకి కొంత గైడ్ చేసి బాంబే వెళ్ళిపోయి అక్కడ సినిమా చూసుకుని ఇలా ఆయన ఈ 3 తిరుగుతూ ఉండేవాడు. ఓకే. విశ్వనాథ్ గారు అక్కడ పెట్టేసి విశ్వనాథ్ని ఇక్కడ తెలుగులో ఈయన పెట్టి అలా ఆయనకి అన్ని పనులు వచ్చేసినాయి. ఓకే. ప్రతి పని రావటం అనేది సుబ్బారావు గారి దగ్గర ఉండటం వలన వచ్చింది ఆయనకి. ఓకే. అలాగే ఆయనకు కొంత ఫ్రీ హ్యాండ్ మధుసూదన్ రావు గారు ఇచ్చేవాడు. ఇలా మొదలైన ప్రయాణం ఆయన మొదటి సినిమా ఆత్మగౌరవం, అంటే చక్రభ్రమణం డాక్టర్ చక్రవర్తి తర్వాత సినిమానే అది. ఓకే. ఈ సినిమా అయినా నువ్వు మొదలుపెట్టు అని, అది కూడా ఎద్దనపూడి సులోచనారాణి గారి ఓకే. ఐడియాతో మొదలైన కథే, ఆవిడ రాసిన కథే అది. దాన్ని వీళ్ళిద్దరూ డెవలప్ చేసి సినిమా తీశారు. ఓకే. అది పెద్ద హిట్. ఓకే. అలా మొదలైంది. అయితే ఆ తర్వాత ఆ కాంపౌండ్లో నుంచి బయటకు వచ్చాడు ఆయన. బయటకు వచ్చి డివిఎస్ రాజు గారు వాళ్ళతో ప్రయాణం మొదలైంది. ఓకే. ఎప్పుడైతే డివిఎస్ రాజు, మిద్దె జగన్నాథరావు గారు వాళ్ళ సినిమాలకు చేయటం మొదలుపెట్టాడు ఈయన. వాళ్ళు ఎన్టీ రామారావు గారి ప్రొడ్యూసర్లు. ఓకే. దాంతో వాళ్ళు తీసిన సినిమాలు నిండు దంపతులు, ఈ సినిమాలన్నిటికీ ఈయనే డైరెక్టర్. చిన్ననాటి స్నేహితులు, ఇలాంటి సినిమాలన్నిటికీ విశ్వనాథ్ గారు డైరెక్టర్. అలా రామారావు గారితో ఒక ప్రయాణం సాగింది, నడిచింది. 4 సినిమాల వరకు. ఈ నడుస్తున్న టైంలోనే డివిఎస్ రాజు గారి బ్యానర్లో చేస్తున్న టైంలోనే జీవన జ్యోతి సినిమా, జీవన జ్యోతి టైం అప్పటి వరకు రామారావు గారితోనే చేశాడు ఆయన సినిమాలు. ఓకే. జీవన జ్యోతి స్క్రిప్ట్ అనుకున్న తర్వాత రామారావు గారి డేట్స్ దొరకలేదు, దొరక్క శోభన్ బాబుతో చేశారు. ఓకే. అంతకు ముందు శోభన్ బాబుతో ప్రయాణం ఉంది ఈయనకి. అది కూడా అమ్మాయిల గురించి కాబట్టి ఎన్టీఆర్ గారే చెయ్యమని చెప్పారు. అవును, ఆయనే. అంటే అదేదో నవల లాంటి సినిమా, అది మనకి సెట్ అవ్వదు, మీరు ఎవరన్నా వేరే ఆర్టిస్ట్తో కొనసాగండి అని చెప్పాక ఇటు వెళ్ళారు. ఓకే. ఆ జీవన జ్యోతి టైంలోనే నిజానికి శోభన్ బాబుకి విశ్వనాథ్ గారి మీద ఒక గురి ఉండేది. తన దగ్గరికి ఎవరైనా కథ ఉంది, డైరెక్టర్ లేడు అని వస్తే విశ్వనాథ్ గారిని పెట్టుకోండి అని సలహా చెప్పేవాడు ఆయన. ఓకే. అలా ఆయన శారద అనే సినిమా శోభన్ బాబుతోనే చేశాడు. శోభన్ బాబుతో కొంచెం ఎక్కువ ప్రయాణం ఉంది ఆయనకి. అవును. చెల్లెలి కాపురం అనే సినిమా ఒకటి చేశాడు, బాలయ్య గారి బ్యానర్, మన్నవ బాలయ్య గారి బ్యానర్, అమృత ఫిల్మ్స్. అది బాలయ్య గారే రాసుకున్న కథ. ఆయనే ఒక పత్రికలో రాసిన కథని దాన్ని స్క్రిప్ట్గా మార్చి సినిమాగా తీశారు. అందులో ఈయన శోభన్ బాబు డీ గ్లామర్ రోల్, నల్లగా ఉంటాడు, ఆ రోల్ చేశాడు కవిగా. ఓకే. ఆ తర్వాత అదే బ్యానర్లో బాలయ్య గారే నేరము శిక్ష సినిమా, అది కూడా లైన్ ఆయనదే, విశ్వనాథ్ గారు డెవలప్ చేశాడు. ఓకే. డెవలప్ చేసిన తర్వాత శోభన్ బాబు గారు అప్పటికి ఒక నిర్ణయం తీసేసుకుని ఉన్నాడు, కేవలం కలర్ సినిమాల్లోనే నటించాలి, బ్లాక్ అండ్ వైట్లో చేయకూడదు అని. అనే నిర్ణయం తీసుకున్నప్పుడు ఈయన బ్లాక్ అండ్ వైట్లోనే ప్లాన్ చేశాడు నేరము శిక్ష. అలా శోభన్ బాబు తప్పుకోవటం వలన ఇది కృష్ణతో తీశారు నేరము శిక్ష. కృష్ణతో కూడా రిలేషన్ ఉంది విశ్వనాథ్ గారికి. ఉండమ్మ బొట్టు పెడతా అనే సినిమాకి డైరెక్ట్ చేశాడు ఆయన. ఈ ఉండమ్మ బొట్టు పెడతా సినిమా సుబ్బారావు గారు ప్రొడ్యూసర్, ఆదుర్తి సుబ్బారావు గారు. ఆయన సొంత బ్యానర్లో విశ్వనాథ్తో సినిమా తీశాడు ఆయన. ఆ సినిమా టోటల్గా అవుట్డోరు, కృష్ణా జిల్లా మానికొండలో షూట్ అయింది. అలా జమున హీరోయిన్ ఆ సినిమాలో. పాటలు చాలా అద్భుతంగా ఉంటాయి ఆ సినిమాలో కూడా. ఇప్పటికీ సంక్రాంతి పండుగ రాగానే టీవీల్లోనూ రేడియోలోనూ మోగే
రాబమ్మ మహాలక్ష్మి ఆ సినిమాలోదే ఓకే. హరిదాసు పాత్రలో పాడే పాట. బాలసుబ్రహ్మణ్యం గారికి చాలా పేరు తీసుకొచ్చిన పాట అది. అదే ఇలా ఆయన మ్యూజిక్ మీద కూడా ఒక టేస్ట్ ఉండేది. బట్ ముందు నుంచి ఆయనకి ఇలాంటి టేస్ట్ లేకపోతే కళల మీద ఇది కానీ లేకుండే కదా. అందరిలానే నార్మల్ సినిమాలు తీసేవారు. ఒక సడన్ స్విచ్ కళల మీదకి అండ్ మ్యూజిక్తో సినిమా తెలపాలి, మన సంస్కృతి సాంప్రదాయాలని నిలబెట్టాలి. అప్పుడు దాకా మద్రాస్ బేస్డ్ సినిమాలే ఉండేవి. మన సాంప్రదాయాలను కూడా తెలియజేసి తెలుగు వాళ్ళ మీద కూడా గౌరవం రప్పించింది విశ్వనాథ్ గారు అని అంటే విశ్వనాథ్ గారి కంటే ముందే ఈ తరహా మ్యూజిక్ సాహిత్యము దీనికి పెద్దపీట వేసి సినిమాలు తీసినటువంటి బిఎన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఉన్నారు. ఓకే. ఈవెన్ ఆదుర్తి సుబ్బారావు గారి సినిమాల్లో కూడా మంచి సాహిత్యము, మంచి రూపకల్పన ఇవి ఉంటాయి. అయితే ఈ ధోరణి అంతకుముందు పుల్లయ్య గారి సినిమాలు జయభేరి వాటిలో కూడా అద్భుతమైన కథలు, సాహిత్యము, ఆయన డిఎల్ నారాయణ గారి సినిమాలు, చిరంజీవులు, ఇవన్నీ కూడా మంచి మ్యూజిక్, అది టేస్ట్ ఉన్నటువంటి ప్రొడ్యూసర్లు ఉండేవాళ్ళు అప్పుడు. ఓకే. ఉండేవాళ్ళు. సంగీత సాహిత్యాలకి కొంచెం పెద్దపీట ఉండేది. ఆ ఉండటం వల్లనే మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు, పింగళ నాగేంద్రరావు గారు ఇలాంటి దిగ్గజాలు అందరూ ఉండేవాళ్ళు మెడ్రాస్లో అప్పుడు. అలా శ్రీశ్రీ గారు, ఆ రుద్ర, ఈ బ్యాచ్ అంతా వీళ్ళందరూ ఉండటం వలన సినిమా పరిశ్రమ ఆ రోజుల్లో సాహిత్య సంగీత సౌరభాలతో ఉండేది. ఎస్ రాజేశ్వరరావు గారు, సాలూరు రాజేశ్వరరావు గారు ఒక అద్భుతమైన సంగీత దర్శకుడు. ఆ తర్వాత ఘంటసాల గారు, అలాగే పెండ్యాల నాగేశ్వరరావు గారు, మాస్టర్ వేణు, వీళ్ళందరూ ఉండేవారు. ఎస్ రాజేశ్వరరావు గారు ఈయన మొదటి సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్, ఆత్మగౌరవానికి. ఆ తర్వాత ఆయన ఆదుర్తి సుబ్బారావు గారి సినిమాలకు రెగ్యులర్గా పనిచేసే మహాదేవంతో కనెక్ట్ అయ్యాడు. కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి విశ్వనాథ్ గారు డైరెక్టర్గా మారిన తర్వాత ఆత్మగౌరవం తర్వాత ఆయన చేసిన సినిమాలన్నిటికీ దాదాపుగా మహాదేవనే. ఎప్పుడైనా వేరే మ్యూజిక్ డైరెక్టర్ వచ్చాడు ఆ ప్రొడ్యూసర్ గారి చొరవ వలన. మధ్యలో ఆయన రామారావు గారితో చేసిన సినిమాలకి టీవీ రాజు గారు చేశాడు. తర్వాత ఆయన శారద సినిమా క్రాంత్ కుమార్ గారు ప్రొడ్యూసర్. ఆ సినిమాకి చక్రవర్తి మ్యూజిక్ చేశాడు. చక్రవర్తి మ్యూజిక్ చేయడానికి కారణం ఆ కథ కన్నడలో వచ్చింది అంతకుముందు. గీతా సింగ్ అని ఒక మరాఠీ డైరెక్టరు కన్నడలో తీసిన సినిమా అది. ఆ సినిమాని చక్రవర్తి గారు చూసి ఇది తెలుగుకి అడాప్ట్ చేస్తే బాగుంటుంది అని అనుకుని అది తీసుకొచ్చి క్రాంత్ కుమార్ గారికి చెప్పాడు. వీళ్ళు వెళ్ళి ఆ రైట్స్ కొని ఆ స్క్రిప్ట్ని క్రాంత్ కుమార్ గారు, హనుమాన్ ప్రసాద్ గారు కలిసి టోటల్ స్క్రిప్ట్ తయారు చేస్తారు. తయారు అయిపోయిన తర్వాత ఎవరైతే హీరోగా బాగుంటుంది అనుకుని వాళ్ళు శోభన్ బాబుని తీసుకున్నారు. శోభన్ బాబు అడ్వైజ్ మేరకు విశ్వనాథ్ గారిని అప్రోచ్ అయ్యారు. అంతకుముందు క్రాంతి గారు చేసిన సినిమాకి రామినీడి గారు డైరెక్టర్. ఈ సినిమాకి విశ్వనాథ్ గారిని తీసుకొచ్చారు. విశ్వనాథ్ గారు వచ్చే నాటికే శారద స్క్రిప్ట్ రెడీ అయిపోయి ఉంది. ఆయన దాన్ని తన పద్ధతిలోకి మార్చుకుని సినిమా తీసి ఇచ్చాడు వాళ్ళకి. కాబట్టి అది కన్నడ రీమేక్ సినిమా. ఈ కన్నడ రీమేక్ సినిమాకి ఎవరైతే ఆ లైన్ పట్టుకొచ్చాడో ఆ చక్రవర్తి గారినే మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టాలి అన్నారు. పెట్టాడు, ఆయనే చేశాడు. మంచి మ్యూజిక్ ఇచ్చాడు ఆ సినిమాకి చక్రవర్తి గారు. అంటే పాటలు దగ్గరుండి చేయించుకునేవాడు. అలాగే పాటలు రాసేటప్పుడు కూడా ఈయన కల్పించుకునేవాడు. మ్యూజిక్ సెట్టింగ్స్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యేవాడు. అంత మాత్రం చేత ఈయన ప్రత్యేకంగా కవో లేకపోతే మరొకటో కాదు. అలా కూడా చెప్తారు. ఆయనకి రాసేదాని మీద సాహిత్యం మీద లేకపోయినా వాళ్ళతో ఎలా కావాలని చేయించుకోవడంలో పట్టుంది అని. పల్లవులు ఈయనే అనుకునేవాడు. అంటే ఈయనే కథ స్క్రిప్ట్ రాసుకునే దశలో ఉన్నప్పుడు, అంటే ఈయనే కథలు రాసుకున్న సినిమాలు కొన్ని ఉన్నాయి. ఆ సినిమాలకి స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు ఇక్కడ ఏ పాట ఎలా మొదలైతే బాగుంటుంది అనేది కూడా రాసుకునేవాడు. అలా ప్రేమబంధం అనే సినిమాకి శోభన్ బాబు హీరో. ఆ సినిమా కూడా వాణిశ్రీ, శోభన్ బాబు, జయప్రద కూడా ఉంది ఆ సినిమాలో. ఆ ప్రేమబంధం సినిమాలో ఒక సందర్భం, దానికి ఆయనే పల్లవి రాసుకున్నాడు. చేరేదెటకో తెలిసి చేరువ కాలేమని తెలిసి చెరిసగమైన మెందుకో అని రాసుకున్నాడు. అది వేటూరు సుందరరామూర్తి గారికి చెప్పి ఆ తర్వాత పాట ఆయన రాశాడు. అలాగే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారితో కూడా ఈయనకి, అంటే ఆ రావమ్మ మహాలక్ష్మి అవన్నీ రాసింది ఆయనే.
ఈ ఉండమ్మ బొట్లు పెడతా ఆ టైంలో దేవులపల్లి గారు కూడా నువ్వేదో అనుకుని ఉంటావు కదా అది చెప్పు తర్వాత నేను చెప్తాను అనేవాడట. ఓకే. అలా ఈయన కవులందరితోనూ కొంచెం సన్నిహితంగా ఉండేవాడు. ఏది ఉంటే బాగుంటుంది అంటే రీడింగ్ హ్యాబిట్ ఉండేది ఆ రోజుల్లో అందరికీ. బుక్స్ బాగా చదివేవాళ్ళు. ఓకే. ఈ చదవటం తాలూకా ఎఫెక్ట్ ఉండేది ఆయనకి. అలాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చదివేవాళ్ళు. ఓకే. వాళ్ళు చదివిన వాళ్ళు ఎక్స్పోజ్ అయినటువంటి సాహిత్యం గురించి కూడా వాళ్ళ ఇంట్లో చర్చలు జరిగాయి. వాళ్ళ ఐడియాస్ నుంచి కూడా ఈయన కొన్ని పాయింట్స్ పిక్ చేసుకుని తన సినిమాల్లో వాడేవాడు. కానీ మ్యూజిక్ ఎవరైతే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారో నేను ఎప్పుడు వాళ్ళకి సలహాలు ఇవ్వలేదు, ఎలా కావాలి ఏం కావాలని నేను ఏ రోజు చెప్పలేదని విశ్వనాథ్ అంటారు. అంటే అడ్వైజ్ ఇవ్వటం కాదు, తనకి ఏం కావాలో వాళ్ళకి చెప్పేవాడు, ఆ ప్రకారం ఇచ్చేవారు. అలా దర్శకుడి మనసెరిగి సంగీతం ఇచ్చినటువంటి మహాదేవన్ గారు ఆయనతో ట్రావెల్ అయ్యాడు ఎక్కువ. ఆయన సాహిత్యానికి పెద్దపీట వేసేవాడు. పాట ట్యూన్ చేసి పాట రాయించుకోవటం అనేది ఆయనకు తెలియదు. ముందు కవి నుంచి భావం బయటకు వచ్చిన తర్వాత దాన్ని ఎలా ట్యూన్ చేయాలో మనం చూడాలి తప్ప మనం ట్యూన్ ఇస్తే రైటర్కి ఒక చట్రం వచ్చేస్తుంది, ఆ ఫ్రేమ్లో ఇరుక్కుపోవాల్సిన పరిస్థితి వస్తుంది. కవిని అలా ఫ్రేమ్లో ఇరికించడం తప్పు. అందుకని వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళకి ఇచ్చేద్దాం, వాళ్ళు రాసిన తర్వాత మనం ట్యూన్ చేద్దాం అనుకునేవాడు ఆయన. ఇది ఒక్కొక్కసారి ఇబ్బందికరంగా మారేది ఆయనకి. మహాదేవన్కే ఇబ్బందిగా మారేది. ఆత్రేయ లాంటి వాటితో గొడవ ఉండేది. అంటే ఒక సినిమాలో డైరెక్టర్ చెప్పిన సందర్భానికి, దాగుడు మూతల సినిమాలో సుబ్బారావు గారే డైరెక్టర్ ఆ సినిమాకి, ఆదుర్తి గారు. ఆయన చెప్పిన సందర్భానికి ఆయన ఒక పల్లవి రాశాడు ఆత్రేయ. దేవుడు అనేవాడు ఉన్నాడా అని మనిషికి కలిగిన సందేహం, మనిషి అనేవాడు ఉన్నాడా అని దేవునికి వచ్చిన అనుమానం, ఇలా మొదలవుతుంది. ఇలా మొదలైన తర్వాత ఆ సాహిత్యం చూసి సుబ్బారావు గారు ఇదేదో ఎడిటోరియల్లా ఉంది, మనం పాట కదా రాయాల్సింది అన్నాడట ఆయన. అంటే మహాదేవన్ చూసుకుంటాడు, నీకేమిటి ప్రాబ్లం అని ఆయన వెళ్ళి ఆయనకి ఇచ్చేశాడు. ఇచ్చిన తర్వాత ఆయన దాన్ని ట్యూన్ చేశాడు మొత్తానికి. ఆ ట్యూన్ చేసిన తర్వాత ఆయన మీద ఒక కామెంట్ అయింది సుబ్బారావు గారిది. అంటే ఆంధ్రపత్రిక ఎడిటోరియల్ కొంచెం జటిలమైన భాషలో ఉండేది అప్పుడు. ఆంధ్రపత్రిక ఎడిటోరియల్ ఇచ్చిన ట్యూన్ చేసేలా ఉన్నాడు ఈయన అని మహాదేవన్ గారు. అలా ఉండేది. అందుకని ఎలాంటి క్లిష్టమైందైనా ఎంత కష్టమైందైనా దానికి ట్యూన్ చేస్తాడు ఆయన ఏదో పద్ధతిలో. అలాంటి కాన్ఫిడెన్స్ మహాదేవన్ గారితో ట్రావెల్ అవ్వటం వల్ల విశ్వనాథ్ గారి సినిమాలకి ఆ సంగీత సౌరభం అనేది అందింది. ఆయన డైరెక్టర్కి ఏం కావాలో, ఆ సినిమాకి ఏం కావాలో అది ఇవ్వటం తన బాధ్యతగా చూసుకునేవాడు. అలాగే ఆయన దగ్గర పొహళైంది అనే ఒక అద్భుతమైనటువంటి అసిస్టెంట్ ఉండేవాడు. ఆయన సహకారం కూడా ఉండేది. ఆయన విశ్వనాథ్ గారితో మాట్లాడటం, ఈయన చెప్పిన అభిప్రాయాలను ఆయన క్యారీ చేయటం, ఈ మధ్యవర్తి పాత్ర బాగా నిర్వహించేవాడు ఆయన. అలా ఆయన సినిమాల్లో పాటలు బాగుండటం, అంటే ఆయనకు స్వతహాగా మ్యూజిక్ టేస్ట్ ఉంది. ఆయన స్వయంగా గాయకుడు కాకపోవచ్చు కానీ మ్యూజిక్ టేస్ట్ ఉంటుంది చాలామందికి. చాలామంది డైరెక్టర్లు పాడగలిగిన దర్శకులు కూడా కనిపిస్తారు మనకు సినిమా పరిశ్రమలో, పాత దర్శకులు. ఈ ప్రయాణంలో ఆయన మహాదేవన్తో ట్రావెల్ అవ్వటం, పర్టికులర్గా కథల మీద డిపెండ్, అంటే అంతకుముందు రామారావు గారితో చేసినటువంటి సినిమాలు కొంచెం కమర్షియల్ ధోరణిలో ఉండేవి. ఈ చిన్ననాటి స్నేహితులు ఆ సినిమాల్లో కొంచెం కమర్షియల్ ఫార్ములాలోనే ఉంటాయి ఆ కథలు. కానీ నెమ్మదిగా ఆయన శోభన్ బాబు, ఆ తర్వాత చంద్రమోహన్ దిశగా మారుతూ వచ్చాడు. ఈ ప్రయాణంలో ఆయన చేసిన సినిమాలకి మ్యూజిక్ చాలా హెల్ప్ అయింది. అంటే తన చేతుల్లోకి వచ్చింది సినిమా క్రమంగా. తన చేతుల్లోకి వచ్చిన తర్వాత తను అనుకున్న పద్ధతిలో సినిమాలు తీయటం అనే ఒక చొరవ చేశాడు ఆయన. ఈ కమర్షియలైజేషన్ అనేది వదిలిపెట్టి నెమ్మదిగా తన పద్ధతిలో తనకి ఏ సినిమాలు అయితే ఇష్టమో ఆ తరహా సినిమాలు తీద్దాము అనే ప్రయత్నం మొదలైంది. ఆ ప్రయత్నం మొదలైన సందర్భంలో ఆయన ఓ సీత కథ అనే సినిమా చేశాడు. ఓ సీత కథ అనే సినిమా అశ్విని దత్ గారికి మొదటి సినిమా. అది వైజయంతి బ్యానర్ లేదు అప్పటికి. సావరిన్ ప్రొడక్షన్స్ అనే బ్యానర్లో సినిమా తీశారు. శర్మ గారు అని ఒక ఆయన ఉండేవాడు, ఆయనతో కలిసి చేసిన సినిమా అది. జంధ్యాల గారి సలహా మేరకు వీళ్ళు విశ్వనాథ్ గారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆయనతో
చెప్పి ఆ కథని సినిమాగా తీశారు. చంద్రమోహన్ హీరో, దేవదాస్ కనకాల విలన్ దానిలో, ఓకే. రోజా రమణి గారు హీరోయిన్, ఆ సీత ఆవిడే. ఆ సినిమాని తమిళ్లో బాలచంద్ర గారు రీమేక్ చేశాడు. కమల్ హాసన్, రజనీకాంత్, శ్రీదేవి యాక్ట్ చేశారు అక్కడ. ఓకే. ఆ సినిమా దగ్గర నుంచి విశ్వనాథ్ గారి సినిమాలు కొంచెం ప్రత్యేకంగా డిఫరెంట్గా ఉండేవి. దానికి రీజన్ ఏంటంటే తమిళ్లో అప్పుడే బాలచంద్ర గారు ఆయన సినిమాలు మొదలైనవి. వెల్లువ ఒకవైపు శివాజీ గణేషన్, ఒకవైపు ఎంజీఆర్, వాళ్ళ కమర్షియల్ సినిమాల మధ్య ఈయన కొత్త తరహా కథలతో చిన్న ఆర్టిస్టులతో హిట్లు కొట్టేవాడు. సో ఇది చాలామందిని ఇన్స్పైర్ చేసింది ఆ ధోరణి. అలా ఇన్స్పైర్ అయిన వాళ్ళల్లో ఈయన కూడా ఒకడు. రెండోది, ఈ ధోరణి ఆయనకి నిజానికి మధుసూదన్ రావు గారి రోజుల నుంచి ఉండేది ఈ ఐడియాలజీ. అలాగే ఈయనకి శాంతారాం గారి ప్రేరణ. శాంతారాం గారి సినిమాల్లో లాగా మన సినిమాలో కూడా మంచి మ్యూజిక్, డ్యాన్సు ఉండాలి అని కోరుకునేవాడు ఆయన. ఈ కోరుకుంటున్నటువంటి టైంలో సిరిసిరిమూవ చేసే అవకాశం వచ్చింది. సిరిసిరిమూవకి ఈయనే స్టోరీ తనే అనుకుని చేసిన సినిమా అది. ఆ సినిమాకి వేటూరు సుందరామూర్తి గారు డైలాగులు రాశాడు. ఇలా ఆ సినిమా దగ్గర నుంచి నెమ్మదిగా ఈయనేదో కొంచెం డిఫరెంట్ అనే అభిప్రాయం మొదలైంది. ఆ సిరిసిరిమూవ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఏడిది నాగేశ్వరరావు గారు. అంటే వాళ్ళ ఊరి నుంచి ఆయన నటుడు అవ్వాలని వచ్చాడు ఇండస్ట్రీకి. ఈ పాత్రలు చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ డబ్బింగ్ చెప్పుకుంటూ కథ నడిపేవాడు ఆయన. ఈ నడుపుతున్న టైంలో వాళ్ళ ఊరి నుంచి కొంతమంది వచ్చి సినిమా తీద్దాం, మేము డబ్బులు పెడతాం, నువ్వు మిగిలిన పనులు చూసుకో అని చెప్పి అన్నప్పుడు ఆయన విశ్వనాథ్ గారి దగ్గర తీసుకెళ్ళాడు వాళ్ళని. ఆయన ఈ లైన్ చెప్పాడు, సిరిసిరిమూవ ఒక మూగమ్మాయి, అలాగే మదర్ క్యారెక్టర్ కొంచెం తేడాగా ఉంటుంది. అంటే మదర్ కాదు, సవత్ తల్లి. ఫాదర్కి ఆవిడికి మధ్య క్లాషు, ఈవిడ నలిగిపోవటం. ఈ చంద్రమోహన్ క్యారెక్టర్, సాంబడి క్యారెక్టరు ఆ అమ్మాయిని బయటకు తీసుకురావటం, ఆ అమ్మాయికి ఏదో గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఇచ్చే ప్రయత్నం చేయటం, అలా నడుస్తుంది ఆ కథ. ఆ లైన్కి వాళ్ళు ఓకే అని చెప్పేసి అలా మొదలైంది ఈ ప్రయాణం. ఈ క్రమంలోనే ఆ తర్వాత సీతామహాలక్ష్మి చేశాడు ఆయన. మురారి గారి మొదటి సినిమా అది. ఆ సినిమా మల్లీశ్వరి కథ అది. ఎన్టీ రామారావు గారు భానుమతి చేసిన మల్లీశ్వరినే తీసుకొచ్చి ఇక్కడ ఆవిడ రాణివాసాన్ని కోరుకుంటుంది. ఆ రాణివాసం కోరుకుని రాణివాసానికి వెళ్ళిపోయిన తర్వాత నాగరాజు పడే తపన, గొడవ అదంతా మల్లీశ్వరి. ఇందులో ఈ అమ్మాయి సినిమా పరిశ్రమకి వెళ్తుంది. వీళ్ళిద్దరూ సినిమా హాల్లో స్వీపర్లుగా పనిచేసుకుంటూ ఉంటారు. ఈ అమ్మాయి సినిమా హీరోయిన్ అయిపోతుంది, తను ఇక్కడే ఉండిపోతాడు. తిరిగి ఆ అమ్మాయి వీళ్ళిద్దరూ ఎలా కలుస్తారు అనేది కథ. దాని ఇన్స్పిరేషన్తోనే తర్వాత రోజుల్లో రంగీలా అనేటువంటి సినిమా పురుడు పోసుకుంది, వర్మ గారి సినిమా. ఆ సినిమాలోనూ మహాదేవన్ గారు, వేటూరి వీళ్ళందరూ కలిసి అద్భుతమైనటువంటి మ్యూజిక్ ఉంటుంది అందులో కూడా. అది అప్పటికి కూడా కాదు, శంకరాభరణం అనే సినిమా సిరిసిరిమూవ తర్వాత ఆయనకి వచ్చిన డబ్బులతో ఏడిది నాగేశ్వరరావు గారు తాయారమ్మ బంగారయ్య అని ఒక సినిమా తీశాడు. సత్యనారాయణ, షావుకారి జానకిలతో ఆ సినిమా బిగ్ హిట్. ఆ డబ్బులతో ఆయన మళ్ళీ ఒక సినిమా చేయాలి విశ్వనాథ్ గారితో అనుకుని వచ్చి శంకరాభరణం కథ చెప్పాడు ఆయన. ఈ లైన్ ఓకే అనుకున్నాడు ఆయన. శంకరాభరణం కథకి మూలం వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారి కరుణకమ్మ అనే కథ. దాన్ని స్కెల్టన్గా తీసుకుని మిగిలినంతా ఈయన అల్లి మొత్తానికి సినిమా స్క్రిప్ట్ రెడీ అయిపోయింది, ఆర్టిస్టులు సెలక్షన్ అయిపోయింది. సోమయాజులు గారి క్యారెక్టరు శివాజీతో చేయించాలనుకున్నారు, శివాజీ గారు కుదరలేదు. ఆ తర్వాత కృష్ణరాజుతో చేయించాలని అనుకున్నారు, నాగేశ్వరరావు గారు అనుకున్నారు. లేదు చిరంజీవి అప్పటికి లేడు ఆయన సీన్. తర్వాత ఎప్పుడు 80లో, ఇది 79లో తయారైన సినిమా. విశ్వనాథ్ గారు చిరంజీవి గారితో కూడా సినిమా తీద్దాం అనుకున్నారు, తర్వాత చేశారు. ఒక సినిమా అనుకుని అవ్వలేదు. సాగర సంగమం. అలా శంకరాభరణం అనేది ఆయన తీసిన తర్వాత ఆ సినిమాలో బాలసుబ్రహ్మణ్యం గారితో పాడించటం అనేది ఒక సాహసం అనే చెప్పాలి. అంటే ఆయన శాస్త్రీయ సంగీతం నేర్చుకోలేదు, కానీ అప్పటికి ఆయన నేర్చుకుంటున్నాడు.
నడుస్తోంది. ఆయన ఎప్పుడూ ఓపెన్గా చెప్పుకోలేదు, కానీ అప్పటికి నేర్చుకున్నాడు ఆయన. ఓకే. ఈ టైంలో ఈయనకు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ఏంటంటే, వీళ్ళు సోమయాజులు గారిని క్యారెక్టర్కి తీసుకున్నారు. ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్, ఆయన డెప్యూటీ కలెక్టర్గా ఉండేవాడు. ఓకే. ఆయన అంతకుముందు రారా కృష్ణయ్య అనే సినిమాలో చేశాడు. ఆ సినిమాకి బాలసుబ్రహ్మణ్యం మ్యూజిక్ డైరెక్టర్. ఓకే. అందుకని అతనైతే బాగుంటుందని ఈయన అడ్వైజ్ చేసి పట్టుకొచ్చాడు ఆయన. ఆ వాయిస్ని మ్యాచ్ చేయాలి, స్క్రీన్ మీద మ్యాచ్ చేయాలంటే కొంచెం మిమిక్రీ తెలిసినోడు అయితే బాగుంటుంది. ఓకే. అందుకని బాలసుబ్రహ్మణ్యంతోనే పాడించాలని డిసైడ్ అయ్యాడు ఈయన. వాళ్ళిద్దరూ అన్నదమ్ములు, విశ్వనాథ్ గారు, బాలసుబ్రహ్మణ్యం. సో అలా బాలసుబ్రహ్మణ్యంతో ఆ పాటలు పాడించటం వెనకాల ఆయనకున్నటువంటి ధైర్యం పొహలైంది. ఓకే. ఆయన చూసుకుంటాడు, పాడిస్తాడు అనేటువంటి కాన్ఫిడెన్స్తో ఆయనకి అప్పచెప్పేశాడు బాలసుబ్రహ్మణ్యాన్ని. ఆయన అద్భుతంగా పాడించడం మాత్రమే కాదు, జాతీయ ఉత్తమ గాయకుడిగా అవార్డు తీసుకున్నాడు ఆ సినిమాకి ఆయన. అలా విశ్వనాథ్ గారికి శంకరాభరణం సినిమా ఒక ల్యాండ్ మార్క్. కరెక్ట్. ఆ సినిమా చాలా కాలం రిలీజ్ కాలేదు, అది ప్రివ్యూల్లోనే సద్దినోత్సవం జరుపుకుంది. కరెక్ట్. చాలా మందికి ప్రివ్యూలు వేసి చూపిస్తూనే ఉన్నారని చెప్పేసి చూపించారు, ఎవరో ముందుకు రాలేదు. ఫైనల్గా లక్ష్మీ ఫిల్మ్స్ వాళ్ళు దాన్ని పర్సంటేజ్కి ఆడటానికి సిద్ధపడి రిలీజ్ చేశారు. ఫిబ్రవరి 2వ తారీఖు 1980. అదే ఫిబ్రవరి 2వ తారీఖున విశ్వనాథ్ గారు వెళ్ళిపోయారు. కాలం చేశారు. అలా అదొక, అంటే అదే రోజు ఆయనకి 2 విధాలుగా ఆయన జీవితంలో మెమరబుల్ డేగా మిగిలిపోయింది. దాని తర్వాత సాగర సంగమం కూడా ఆయన కథ చెప్పే విషయం కూడా చాలా స్పష్టంగా, ఇప్పుడు ఆయన డోర్ తీయడము, ఆ పక్కన వాళ్ళ ఇంటి ముందున్న ముగ్గులో ఉండే గొబ్బెమ్మని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిదానికి మినిమలైషియస్ ఎక్స్ప్లెనేషన్, డీటెయిల్స్ వర్కౌట్ చేయటం, అలాగే క్యారెక్టర్ని రూటెడ్గా డిజైన్ చేయటం అనేది ఒక పద్ధతి ఉండేది. ఓకే. అంటే ఎక్కువ డీటెయిల్స్ వర్కౌట్ చేసేవాళ్ళు క్యారెక్టర్ మీద. చేయటం వలన క్యారెక్టర్కి ఒక డెప్త్ వచ్చేది. ఆ డెప్త్ ఉంటే క్యారెక్టర్ ఆడియన్స్కి పడుతుంది అనేది వాళ్ళ అభిప్రాయం. ఓకే. అది కూడా సుబ్బారావు గారు, మధుసూదన్ రావు గారు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి విద్య. ఓకే. అది చాలా రూటెడ్గా చేసేవాడు ఆయన. ఆ ప్రయాణంలోనే ఈ శంకరాభరణం, శుభోదయం ఈ సినిమాల తర్వాత ఆయన శుభలేఖ సినిమా చేశాడు. శుభలేఖ అది శాస్త్రి గారు అని చెప్పి ఆడిటర్ ఆయన అరవింద్ గారు కలిసి చేసిన సినిమా, ప్రశాంతి క్రియేషన్స్ అనే బ్యానర్లో వచ్చింది అది. ఆ సినిమాలో అది మొదటిసారి చిరంజీవి ఆయనతో పనిచేయటం. అందులో ఒక ఫ్రిజ్ యాడ్ ఉంటుంది సినిమాలో కథలో భాగంగానే. ఆ ఫ్రిజ్ యాడ్లో దాదాపుగా భారతదేశంలో అన్ని నృత్య రీతులని అభినయించి చూపించాలి. ఇది చిరంజీవితో వర్కౌట్ అవుతుందా అంటే శేషు మాస్టర్ దానికి డాన్స్ కొరియోగ్రాఫర్. ఆయన చిరంజీవికి నేను నేర్పించగలను, తను నేర్చుకుంటే అని చెప్పి చిరంజీవిని పూర్తి స్థాయిలో ట్రైన్ చేసి కథకళి, కథక్ అన్నీ భారతీయ నృత్య రీతులు అన్నీ నేర్పించి అందులో చేయించాడు ఆయన. ఆయన దగ్గర నేర్చుకుని అప్పటికప్పుడు నేర్చుకుని ఆయన ఎలా కోరుకున్నాడో అలా అభినయించి చూపించాడు ఈయన చిరంజీవి. అది చూసి ఈయన మెస్మరైజ్ అయ్యి, ఈయన సాగర సంగమం కాన్సెప్ట్ అదే, భారతదేశంలో ఉన్న అన్ని నృత్య రూపాలని కలిపి ఒక నాట్యం చేయటం, భారతీయ నాట్యం అనేది ఒకటి తయారు చేయాలి అనేది కాన్సెప్ట్. ఆ సినిమాలో హీరో గోల్ అదే. కాబట్టి ఇతనితో మేనేజ్ చేయొచ్చు మనం ఆ స్క్రిప్ట్ అని చిరంజీవితో చేయాలనుకున్నాడు. అయితే మార్కెట్ రీత్యా చిరంజీవి కంటే కూడా కమల్ హాసన్ది పెద్ద మార్కెట్. అందుకని కమల్ హాసన్ అయితే బెటర్ అని ఆయన అనుకున్నాడు, ప్రొడ్యూసర్ గారు. చిరంజీవి గారు బిజీగా ఉన్నారని కాదు, బిజీ ఏం కాదు అప్పటికి. అయితే మార్కెట్ కమల్ హాసన్ అయితే తమిళ మార్కెట్ కూడా యాడ్ అవుతుంది, అందుకని పెట్టిన డబ్బులకి గిట్టుబాటు అవుతుంది సినిమా అనుకుని అలా కమల్ హాసన్ అవటం వల్ల దానికి ఇంకొంచెం ఎక్కువ న్యాయం జరిగింది. బిగినింగ్ లో కమల్ హాసన్ గారు కూడా వద్దనుకున్నారు, చేయొద్దు అనుకున్నారు అన్నారు. ఆయన లేదు, విశ్వనాథ్తో చేయాలనే కోరిక ఉండేది ఆయనకి, ఉండేది. ఈయన కూడా బాలచంద్ర దగ్గర అసిస్టెంట్గా పనిచేయాలనే కోరిక ఉందని చెప్పేవాడు. అలా ఒక రిలేషన్ ఉంది వాళ్ళకి. అందుకని అలాంటిది ఏం లేదు, అలాంటి ప్రాబ్లం ఏం లేదు. ఆయన చేయాలనుకునే చేశాడు ఆ సినిమా. స్క్రిప్ట్ వర్క్లో కూడా ఆయన కంట్రిబ్యూషన్ ఉంది. జంజాల్ గారు అప్పటికి డైరెక్టర్ అయిపోయినప్పటికీ ఆ సినిమాకి పనిచేశాడు ఆయన. ఇలా వీళ్ళందరి ప్రయాణము, దాని మీద చాలా ఇన్ఫ్లుయెన్సెస్ కనిపిస్తాయి ఆ సినిమా మీద. సాగర సంగమం స్క్రిప్ట్ మీద ఏది పాత దేవదాసు దగ్గర నుంచి మొదలు పెడితే అనేక ఇన్ఫ్లుయెన్స్లు కనిపిస్తాయి.
ఏరియావైనా ఆ సినిమా ఆయన అంటే విశ్వనాథ్ గారి సంగీతము నృత్యము ఆ ఏరియాలో ఫిక్స్ అయిపోయాడు అని చెప్పి జనాలు అనుకున్న ఒక నమ్మకాన్ని స్థిరపరిచింది సినిమా అది. ఓకే. అక్కడి నుంచి దాదాపుగా అదే ధోరణిలో ఆయన సినిమాలు ఉండేవి. అయితే ఆయన సినిమాల్లో క్యాస్ట్ ఇష్యూని కూడా మాట్లాడే ప్రయత్నం చేసేవాడు మధ్య మధ్యలో. అది స్వయం కృషి సినిమాలో హీరో క్యారెక్టర్ మాదిగ కులంలో పుట్టిన క్యారెక్టర్గా చూపిస్తాడు. కాకపోతే దాని ప్రవర్తన లేదు, మాట్లాడే మాటలు లేకపోతే పాడే పాటలు అవన్నీ కూడా పూర్తిగా బ్రాహ్మణ డిక్షన్లో నడుస్తుంది. అది కొంచెం విమర్శకుల దృష్టిని పట్టుకుంది. అంటే ఉన్నవ లక్ష్మీనారాయణ గారు రాసినటువంటి మాలపల్లి నవల మీద కూడా అది బ్రాహ్మణ మాలపల్లి అని ఒక విమర్శ ఉండేది. అలా విశ్వనాథ్ గారి దళిత పాత్రలు కూడా అవి బ్రాహ్మణులుగా బిహేవ్ చేస్తాయి అనేటువంటి ఒక విమర్శ ఉంది. అంతకు ముందు కూడా ఆ విషయం ప్రస్తావించాడు ఆయన. అంతకు ముందు కూడా ఇలాంటి కథలు క్యాస్ట్ కాంట్రడిక్షన్ అనేదాన్ని ఆయన సినిమాల్లో చూపించాడు. సప్తపదిలోనూ అదే. సప్తపదిలో హీరో దళితుడు, కాకపోతే తన్ని తాను బ్రాహ్మడిగా అప్గ్రేడ్ చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నంలో భాగంగా కొంతమంది గురువుల దగ్గర నేను బ్రాహ్మణ్ణి అని చెప్పుకున్నానని కూడా చెప్తాడు. ఆ సినిమాలో హీరో క్యారెక్టర్కి డబ్బింగ్ చెప్పింది విశ్వనాథే. అలా మొదటిసారి ఆయన వాయిస్ ప్రపంచానికి తెలిసింది. ఆ తర్వాత దానికంటే ముందు కాలం మారిందని ఒక సినిమా చేశాడు, వాసిరాజు ప్రకాశం గారి ప్రొడ్యూసర్. దానిలో ఊరి కోసం చనిపోయినటువంటి ఒక దళితుడు, అతనికి ఒక కూతురు ఉంటుంది. ఆ పిల్లని ఎవరో ఒకళ్ళు పట్టించుకోవాలి, ఎందుకంటే అతను ఊరి కోసం చనిపోయాడు కాబట్టి. ఒక అగ్రకులం ఆయన గుమ్మడి గారు ఆ పాప బాగా యోగక్షేమాలు చూసుకోవడానికి ప్రిపేర్ అవుతాడు. ఆ పాప యోగక్షేమాలు చూసుకుంటున్నావు కాబట్టి అతన్ని ఇంట్లోంచి పక్కకి పెట్టేస్తాడు. అయినప్పటికీ ఆ పాపతోనే ఉంటాడు ఆయన. ఉండి ఆ అమ్మాయిని పెంచి పెద్ద చేసి కాలేజీకి పంపించి అలా నడుస్తుంది. ఆ అమ్మాయితో ఇంకొక బ్రాహ్మణ యువకుడు ప్రేమలోకి వస్తాడు. అలా నడుస్తుంది ఆ కథ. శోభన్ బాబు శారద చేశారు. అది కాలం మారింది సినిమా. అది కూడా కొంత కాస్ట్ ఇష్యూని మాట్లాడే సినిమానే. సంస్కరణవాదంలోకి తీసుకొస్తాడు ఆయన. అంటే భారతదేశం కుల సమాజమే, ఇక్కడ వర్గం కంటే కూడా కులమే ఉంది. ఇక్కడ కూలీ చేసుకునే కులాలు ఆధిపత్య కులాలు ఉంటాయి. ఇక్కడ వర్గ ఘర్షణ కుల ఘర్షణగానే జరుగుతుంది. కాబట్టి వీళ్ళు విముక్తి చెందాలంటే వాళ్ళ నిర్మూలన ఒకటే మార్గము అన్నది దాకా వెళ్ళడీన. వెళ్లకుండా మధ్యలో వీళ్ళిద్దరి మధ్య ఒక సామరస్యం కుదిర్చే ప్రయత్నం చేస్తాడు. సంస్కరణవాదం. ఈ సంస్కరణవాదము అనేది దుక్కిపాటి మధుసూదన్ రావు గారి దగ్గర నుంచి నేర్చుకున్నాడు ఈయన. అక్కడ నుంచి అడాప్ట్ చేసుకుని, అందుకని విశ్వనాథ్ గారు చివరి వరకు చేసిన అన్ని సినిమాలు టోటల్గా విశ్వనాథ్ అనగానే దుక్కిపాటి ప్లస్ శాంతారాం ఈజ్ ఈక్వల్ టు విశ్వనాథ్ అంతే. అలా తెలుగులో సెన్సిబుల్ మూవీస్ చేశాడు ఆయన. బట్ పర్సనల్గా కూడా విశ్వనాథ్ గారిని అంటే ఆయన వేసుకునే డ్రెస్సింగ్ నుంచి కానీ కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్సన్. ఒక కమ్యూనిస్ట్గా అనుకుంటారో లేకపోతే ఎటు తిరిగి ఆ క్యాస్ట్ ఇష్యూని కాదు. అదే అంటే క్యాస్ట్ ఇష్యూని కూడా ఆయన సంస్కరణవాదం పరిమితుల్లోనే మాట్లాడాడు. ఆయన ఎప్పుడు పరిమితి దాటి వెళ్ళిన సందర్భాలు లేవు. ఆ విమర్శలు కూడా ఎదుర్కొనేవాడు. అలాగే ఆయన మీద చాలా విమర్శలు ఉండేవి. అంటే ఆయన నటీనటులకు స్వేచ్ఛనివ్వడు అనేది కూడా ఒక విమర్శ. అంటే తనే ఆ క్యారెక్టర్లో నటించి చూపించి ఇదే కావాలి నాకు అని అడుగుతాడు. ఇది స్వయంగా ఆయనకు తమ్ముడైనటువంటి చంద్రమోహన్ గారే కంప్లైంట్ చేశాడు ఒకసారి. అంటే విశ్వనాథ్తో నటించటం కన్నా కూడా ఇతర డైరెక్టర్ల దగ్గర నటించేటప్పుడు నేను కంఫర్ట్ ఫీల్ అవుతాను అని చెప్పాడు చంద్రమోహన్ ఒక ఇంటర్వ్యూలో చివరి రోజుల్లోనే. బట్ శోభన్ బాబు గారు అయితే ఆయనతో నటించడమే చాలా బాగుంటుంది అన్నట్టు కూడా చెప్పారు. అంటే తను ఇప్పుడు చంద్రమోహన్కి రకరకాల వేరియేషన్స్లో వెళ్ళగలిగిన సమర్థత ఉంది. ఆ సమర్థతని ఈయన కుదించేస్తున్నాడు అనేటువంటి ఒక చిరాకు ఉండేది ఆయనకి. ఇంతకంటే బెటర్గా చేయగలను నేను అనే అభిప్రాయం అయింది. లేదు నువ్వు ఇలాగే చేయాలనేవాడు ఈయన. ఇలాంటి ఒక ఘర్షణ ఉండేది వాళ్ళ మధ్య. కమల్ హాసన్తో కూడా ఉండేది. అది కమల్ హాసన్ గారు మార్చాలనుకోవడం అంటే ఆయన తరహాలో ఆయన ఇంప్రవైజ్ చేసేవాడు. ఈయన కన్విన్స్ అయ్యేవాడు కమల్ హాసన్తో. ఎందుకు కన్విన్స్ అయ్యేవాడు అంటే అది బాలచందర్ స్కూల్. ఈయనకి బాలచందర్ గురుస్థానంలో ఉండేవాడు. అందుకని ఆయన యాక్సెప్ట్ చేసేవాడు. మిగిలిన వాళ్ళందరికీ ఆయన
ఆయన చెప్పి నేను చెప్పినట్టుగానే ఉండాలి. ప్రతి పాత్ర విశ్వనాథ్ గారి లాగానే ఉంటుంది ఆయన సినిమాల్లో. ఓకే. విశ్వనాథ్ గారు ఎలా బిహేవ్ చేస్తాడో ఆ క్యారెక్టర్ అలాగే ఉంటుంది. ఇది ఈ కొంత ఇబ్బంది కలిగించే అంశం. ఓకే. అలా చాలా మంది ఇబ్బంది పడ్డారా? ఓన్లీ చంద్రమోహన్ గారు మాత్రం? చంద్రమోహన్ బయటకు చెప్పుకున్నాడు. ఆ అభిప్రాయం చాలా మందిలో ఉండేది. ఓకే. అంటే ఆయన ఎర్లీ డేస్లో పనిచేసిన రామారావు గారు వాళ్ళ దగ్గరేమో ఈయన వాళ్ళ ధోరణిలో వెళ్ళక తప్పని పరిస్థితి. అందుకని ఆయన ఇక్కడ తన డిజైన్లో వెళ్ళాలి అనుకునేవాడు. ఓకే. తన డిజైన్లో వెళ్ళాలి అనుకున్నప్పుడు టోటల్గా కెమెరా మీద కూడా ఆయన పట్టు ఉండేది. కెమెరామెన్లను కూడా ఇబ్బంది పెట్టేవాడు ఆయన. ఓకే. అంటే ఇది ఒక సందర్భంలో లోక్ సింగ్ అని ఒక కెమెరామెన్, ఆయన శుభలేఖకి ఆయన కెమెరా, ఓకే. ఆ తర్వాత కూడా ఆయనతో 2-3 సినిమాలకు పనిచేశాడు ఆయన. ఆయన ఒపీనియన్ అంటే ఈయనే చెప్పేవాడు ఏ లెన్స్ వేయాలో దగ్గర నుంచి. అంటే సీన్ చెబితే అది ఎలా తీయాలో మేము స్కీమ్ చేసుకుంటాం కదా. ఓకే. అలా కాకుండా ఆయనే చెప్పేస్తే ఇంక మాకు పనే ఉంటుంది అనేది వీళ్ళ గొడవ. ఓకే. విశ్వనాథ్ గారు సీన్ టు సీన్ ఆయనకి ఏం కావాలి, ఎలా కావాలని మొత్తం ఆయన డిజైన్ చేసుకునేవాడు. డిజైన్ చేసుకుని అది చెప్పేవాడు. అంటే కెమెరామెన్ లేకపోయినా ఒక అసిస్టెంట్ని పెట్టుకుని తీసేయగలడు ఆయన. ఓకే. ఎంవి రఘు గారు ఒక సినిమాకి ఆయన దగ్గర పనిచేశాడు, స్వాతిముత్యం సినిమా. ఈయన వెళ్ళటం లేట్ అయింది ఏదో కారణం, అంటే కారు రావటం డిలే అయ్యి వెళ్ళేసరికి అక్కడ ఆల్రెడీ ఈయన వెళ్ళేసరికి ఈ లాలీ లాలీ పాట షూట్ చేయాలి ఆ రోజు. ఓకే. మొత్తం రెడీ అయిపోయి ఉంది అక్కడ. ఇదేమిటి లెన్స్ ఇవన్నీ అంటే డైరెక్టర్ గారు చెప్పారు, ఆ ప్రకారం పెట్టాం మేము. ఓకే. అంతకుముందు ఆయన లోక్ సింగ్ చెప్పాడు ఈయనకి, నువ్వు చేసేదే ఉండదు అక్కడ, జస్ట్ వెళ్ళి ఆయన చెప్పినట్టు నడుచుకోవడం తప్ప నీకంటూ చొరవ తీసుకుని నువ్వు చేసేది ఉండదు అక్కడ అని ముందే చెప్పాట ఆయన లోక్ సింగ్. అదే పద్ధతిలో నడిచిపోయింది. స్వర్ణకమలం అది అంతలా చూస్తారు కాబట్టి ఆయనకు కావాల్సినట్టుగానే కావాలేమో కదా. అంటే చాలా సందర్భాల్లో వీళ్ళకు కూడా కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. అభిప్రాయాలని తెలుసుకుని వాటికి కూడా ఒక అవకాశం కల్పించే పద్ధతిలో వెళ్ళాల్సి ఉంటుంది, కొంచెం డెమోక్రటిక్గా. కానీ ఆయనలో ఆ నిర్దిష్టత ఉండేది, తను అనుకున్న పద్ధతిలో తన సినిమా ఉండాలి. అది మొండితనము అన్నవాళ్ళు ఉన్నారు, మూర్ఖత్వం అన్నవాళ్ళు ఉన్నారు. అలా నడిచింది ఆయన ఎరా. ఓకే. అలా ఆయన బిఎన్ రెడ్డి దగ్గర మొదలై, బిఎన్ రెడ్డి గారి కాంపౌండ్లో మొదలై, వాహిని కాంపౌండ్లో మొదలై ప్రయాణిస్తూ ఎప్పుడూ కూడా పరిధి దాటి వెళ్ళలేదు. సాధ్యమైనంత వరకు పెద్దగా కాంట్రవర్సీస్లో ఉన్న మనిషి కూడా కాదు ఆయన. పెద్ద హీరోలతోనూ పనిచేశాడు ఆయన, చిన్న హీరోలతోనూ పనిచేశాడు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు తీసుకున్నాడు, పద్మశ్రీ వచ్చింది ఆయనకి. ఆయన కాంటెంపరీ డైరెక్టర్లలో ఆయన కొంచెం డిఫరెంట్ అనేటువంటి ఒక ఇమేజ్ సంపాదించుకున్నాడు. దాసరి గారు వీళ్ళందరూ వీళ్ళకంటే కొంచెం ముందు మొదలయ్యాడు ఆయన. దాసరి గారు ఇండస్ట్రీలోనే ఉన్నాడు అప్పటికి, ఈయన డైరెక్టర్ అయ్యే టైంకి. అలా అయితే ఆయన జీవితంలో ఒకే ఒక్క వెలితి, తను తీసిన సినిమా రిలీజ్ అయ్యి ప్రేక్షకులు రిజెక్ట్ చేసినా ఆయన తట్టుకునేవాడు, నో ప్రాబ్లం అనుకునేవాడు. ఈ అభిప్రాయం ప్రజలకు నచ్చలేదు అనుకునేవాడు. మాంగళ్యానికి మరో ముడి అనే సినిమా ఆయన తీశాడు, జయప్రద గారి హీరోయిన్. దానిలో ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఫ్లాప్ అయినప్పుడు కూడా ఆయన ఏమీ పెద్దగా బాధపడలేదు. అరే ఈ పాయింట్ ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేదే అని బాధపడ్డాడు. కానీ ఆయన జీవితంలో రిలీజ్ కాని సినిమా ఒకటి ఉండిపోయింది, సిరిమువ్వల సింహనాదం అని. ఆ సినిమా ఏదో పద్ధతిలో రిలీజ్ చేయాలని రకరకాల ప్రయత్నాలు చేశాడు ఆయన చివరి వరకు. చనిపోవడానికి ముందు వరకు ఆయన ఆ ప్రయత్నంలోనే ఉన్నాడు. అంటే ఒక దశలో ఇది డిజిటల్ ఫార్మెట్లోకి మార్చేసి యూట్యూబ్లోనూ ఎక్కడో వదిలేస్తే పోతుంది కదా అని అడ్వైజ్ చేసినప్పటికీ ఆయన కన్విన్స్ వినలేదు ఆయన. ఆ సలహా నేనే చెప్పాను ఆయనకి, డిజిటల్ ఫార్మెట్లోకి మార్చి వదిలేయచ్చు కదా, ఎందుకు వచ్చిన గొడవ ఇది అని. అంటే ఆయన కన్విన్స్ కాలేదు. ఆయన చాలా కాన్షియస్గా థియేటర్లోనే రిలీజ్ అవ్వాలి, ఆ సినిమా జనం చూడకపోయినా పర్లేదు, జనం తిరస్కరించారనే తృప్తితో వెళ్ళిపోతాను నేను అన్నాడు ఆయన. అలా ఆ ధోరణిలో ఉండేవాడు ఆయన. మీరు చాలా దగ్గర నుంచి చూసారని చెప్పారు కాబట్టి. నేను అంటే మాట్లాడారు కదా 2-3 సందర్భాల్లో ఆ సినిమా గురించే
ఓకే. అంటే ఆ సిరిమవ్వల సింహనాదం సినిమా నేను 2 సార్లు చూశాను. ఆయన వల్లనే. ఆయన చూపించాడు ఆ సినిమా. ఓకే. చూపించిన తర్వాత మంచి టాపిక్కే అది. అంటే సైకో డ్రామా అనేది తెలుగులో ఎవరు పెద్దగా అటెంప్ట్ చేయలేదు. ఆయన అర్ధనారీశ్వర తత్వాన్ని ఈ సైకో డ్రామా కాన్సెప్ట్ని రెండింటిని మిక్స్ చేసి ఒక కథ తయారు చేసుకున్నాడు. ఓకే. ఆ కథని ఆయన అనుకున్న పరిధిలో తీశాడు. మహాదేవన్ గారే మ్యూజిక్ ఆ సినిమాకు కూడా. చంద్రమోహన్తో ఆయన చేసిన చివరి సినిమా అది. ఓకే. అందుకని ఆ సినిమా రిలీజ్ మాధవిమాల అని ఒక డాన్సర్, ఆవిడ హీరోయిన్ ఆ సినిమా. ఆవిడ తర్వాత చాలా టీవీ షోస్కి యాంకర్గా కూడా పనిచేశారు దూరదర్శన్లో. ఓకే. ఆవిడ యాక్ట్ చేసింది. ఆవిడకి ఆ సంవత్సరం అవార్డు కూడా వచ్చింది, నంది పురస్కారం గెలుచుకుంది ఆవిడ. కానీ ఆ సినిమా రిలీజ్ కాలేదు. ఓకే. అదొకటి వెలితి. విశ్వనాథ్ గారి దగ్గర నుంచి ఈ జనరేషన్ ఉన్న డైరెక్టర్స్ ఏం నేర్చుకోగలరు సార్? అంటే క్రాఫ్ట్ మీద పూర్తి పట్టు ఉండేది ఆయనకి. చెప్పదలుచుకున్న విషయాన్ని చాలా స్ట్రైట్గా చెప్పేవాడు ఆయన. ఓకే. ఆ చెప్పటం కోసం ఎవరితో అయినా ఘర్షణ పట్టడానికి సిద్ధపడేవాడు. కొన్ని సందర్భాలలో కొంచెం మొండిగానే వ్యవహరించేవాడు. అది ఉండాలి, అది ఉంటే తప్ప అవుట్పుట్ రాదు అనేది ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన అంశం. ఓకే. ఫ్లాస్ ఏమైనా ఉండేవాళ్ళని? అంటే కొన్ని సందర్భాల్లో ఆయన గాయపరిచిన పరిస్థితులు కూడా ఉండేవి. ఓకే. అంటే చివరి రోజుల్లో ఆయన ఇచ్చిన టీవీ ఇంటర్వ్యూలు అవి పర్టికులర్గా శారద సినిమా గురించి ఆయన మాట్లాడుతూ ఎక్కడా కూడా క్రాంతి కుమార్ పేరు కానీ లేకపోతే హనుమాన్ ప్రసాద్ పేరు కానీ చెప్పడు ఆయన. ఓకే. అంటే అది తన సినిమా కానీ చెప్పుకున్నాడు ఆయన. కానీ అది రీమేక్ సినిమా, యావద జన్మ మైత్రి అనే కన్నడ సినిమా రీమేక్ అది. ఓకే. అలాంటివి కొన్ని ఉన్నాయి. అంటే అలాగే ఈ కరుణకం నుంచి అల్లుకున్న కథా శంకరాభరణం అనేది కూడా ఆయన అక్కడ మాట్లాడలేదు. ఓకే. ఒక సందర్భంలో వేటూరు సుందరామూర్తి గారితో కూడా ఆయనకి వేటూరుని ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఈయనే. అవును. యాక్చువల్గా రామారావు గారి సినిమాకి పాట రాయాలి ఆయన మొదట. ఓకే. దీక్ష అనే సినిమాకి ఒక పాట రాశాడు ఆయన. రామారావు గారే కోరి రాయించుకున్నాడు. తీరా అప్పటికి షూటింగ్ అయిపోయింది, అది సినిమా కంప్లీట్ అయిపోయింది నేను పాట ఇచ్చే టైంకి. అయినప్పటికీ అది షూట్ చేసి ఎక్కడో చోట పెట్టాలని ఇన్సిస్ట్ చేశాడు కానీ కుదరలేదు అది. ఓకే. అంటే రిలీజ్ టైము సెన్సారు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి పక్కన పెట్టారు అది. సరే చూద్దాం అనుకుంటున్న టైంలో ఈయన ఓ సీత కథలో ఒక హరికథ రాసేటువంటి అవకాశం ఇచ్చాడు ఈయనకి. ఈయన శ్రీకాకుళం చిన్నది అనేది పెండ్యాల గారు ఆకాశవాణిలో ట్యూన్ చేశాడు. అది విని వేటూరు గారిని తీసుకుని ఈయన హరికథ రాయించుకున్నాడు. అక్కడి నుంచి వేటూరు గారితో ప్రయాణం. ఓకే. అలా నడుస్తూ ఉండగా జననీ జన్మభూమి అని బాలకృష్ణ గారితో సినిమా చేశాడు ఈయన. ఆ సినిమా టైంలో సీతారామ శాస్త్రి గారు వచ్చాడు సీన్లోకి. ఓకే. అక్కడి నుంచి సీతారామ శాస్త్రి గారితో ప్రయాణం. అంటే చిన్న ఒక వాళ్ళిద్దరి మధ్య అంటే వేటూరు గారికి పొలిటికల్ ఒపీనియన్స్ కూడా ఉండేవి. ఓకే. ఆయన కొంచెం కాంగ్రెస్కి దగ్గరగా ఉండేవాడు. ప్రజామత అనే ఒక పత్రిక కూడా నడిపాడు వాళ్ళ కోసం. ఆ సందర్భంగా ఈ సినిమాలో హీరో గారిని వేరే పద్ధతిలో చూపించే ప్రయత్నం చేస్తూ అక్కడ ఒక పతాకావిష్కరణ లాంటి కార్యక్రమం, అక్కడ ఒక పాట ఉండాలని కోరుకున్నాడు ఆయన. ఆయన అనుకున్న ధోరణిలో పాట రాయడానికి ఈయన సిద్ధపడలేదు. ఓకే. అప్పుడు ఆయన సీతారామ శాస్త్రి గారి గంగావతరణం నుంచి ఒక ఇది తీసుకుని అక్కడ వాడేసుకున్నాడు. అలా సీతారామ శాస్త్రి గారు సినిమా టైటిల్స్లో పేరు పట్టడం అనేది జననీ జన్మభూమితో మొదలైంది. ఓకే. ఆ తర్వాత స్వాతిముత్యం సినిమాలో కూడా ఆ లాలీ లాలీ పాట సాడ్ వెర్షన్ సీతారామ శాస్త్రి గారు రాశాడు. ఓకే. అందులో టైటిల్స్లో కూడా ఆయన పేరు ఉంటుంది. మూడో సినిమా సిరివెన్నెల. అలా సిరివెన్నెల సీతారామ శాస్త్రి అంటారు కానీ యాక్చువల్గా జననీ జన్మభూమి ఆయనకి మొదటి సినిమా. ఓకే. అలా నారాయణ రెడ్డి గారు, ఆత్రేయ గారు వీళ్ళందరితోనూ మంచి ప్రయాణం ఉండేది ఆయనకి. అలాగే బాపు రమణలతో ఆయనకి మంచి సాన్నిహిత్యం ఉండేది. ఆయన బొమ్మలు అక్కడి నుంచి ముళ్ళపూడి వెంకటరమణ గారు విశ్వనాథ్ గారి సినిమాకి ఒకే ఒక సినిమాకి డైలాగులు రాశాడు. ఓకే. అది ప్రైవేట్ మాస్టర్. అది కృష్ణ గారు రామ్మోహన్ యాక్ట్ చేసిన సినిమా. ఓకే. ఆ సినిమాలో కృష్ణ గారు విలన్గా కనిపిస్తాడు, రామ్మోహన్ హీరో క్యారెక్టర్ చేశాడు. ఓకే.
ఆ సినిమాకి రమణ గారు డైలాగులు రాశాడు. ఓకే. అంటే మూగ మనసుల నుంచి బంధం వెళ్ళదు. అలా అందరితోనూ ఆయన కాంట్రవర్సీస్ లేవా ఆయనకి? గొడవలు కూడా జరుగున్నాయి అంటూ. గొడవలు ఏం లేవులేండి. అంటే రకరకాల పుకార్లు ఉన్నాయి ఆయన మీద. ఆ పుకార్లు మాట్లాడుకోనక్కర్లేదు, కానీ జనరల్గా ఒక జెంటిల్మ్యాన్గానే వెళ్ళిపోయాడు ఆయన. చివరిలో కూడా అందరూ గౌరవించేవారు ఆయన్ని. అయితే ఆయనలో ఉన్నటువంటి ఇబ్బందులు ఇవే, సంస్కరణవాద పరిమితుల్లోకి కుదించడంతో పాటు ఆయన కొంచెం ఒక హిందుత్వ ధోరణిలో ప్రయాణం కూడా నడిచింది చివరి రోజుల్లో. పర్టికులర్గా జననీ జన్మభూమి దగ్గర నుంచి కనిపిస్తుంది అది, ఆ ట్రెండ్. ఆ సినిమాలో కాకి నిక్కరు తెల్ల చొక్కా వేసి నడిపించటం, ఈ వ్యవహారాలన్నీ కొంచెం ఇబ్బంది పెట్టినాయి. అంటే మధుసూదన్ రావు గారి దగ్గర నుంచి మొదలైన ప్రయాణం ఇలా ముగిసిందా అని అనుకున్నారు. నేను కూడా అనుకున్నాను అలాగే. అది విశ్వనాథ్ గారి కథ, జీవిత చరిత్ర, జీవితం. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఆయన జీవితం నుంచి చాలా మంది నేర్చుకోదగినవి ఉన్నాయి. కొన్నిసార్లు ఎక్కడో దగ్గర కొంతమంది ఇబ్బంది పడున్నప్పటికీ మళ్ళీ ఆయనను ఒక కళా తపస్విగానే ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటాము. ఎప్పటికీ అలా మనసులో ఉండిపోతారు కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.